నాగమణికంఠ యొక్క అసలు జీవిత కథ. నాగమణికంఠ గురించి చాలా మందికి తెలియని చాలా నిజాలు ఈ రోజు మనం వీడియోలో తెలుసుకుందాం. హాయ్ గైస్, ఐఎమ్ అంజలి. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు ఇందులో వచ్చిన 14 మంది కంటెస్టెంట్లలో చాలా మంది గురించి మనకు ఎంతో కొంత తెలుసు. అందరూ కంటెస్టెంట్లని మనం ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా చూసే ఉన్నాం. కానీ మణికంఠ అనే వ్యక్తి బిగ్ బాస్ లోకి రావడానికి ముందు అతన్ని చూసిన వారు గాని అతని గురించి తెలిసిన వారు గాని పెద్దగా లేరనే చెప్పాలి. అందుకే మనలో చాలా మందికి మణికంఠకి సంబంధించిన విషయాలు ఏవీ కూడా తెలియకపోయి ఉండవచ్చు. మరి ఈ రోజు నేను చెప్పబోయే ఈ వీడియోలో అలాంటి మణికంఠకి సంబంధించిన విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మణికంఠ ఇతడు 1995లో ఆంధ్రప్రదేశ్ లో జన్మించడం జరిగింది. అయితే ఇతడు పుట్టిన 2 సంవత్సరాలకే తండ్రి చనిపోవడంతో తల్లి 2వ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అలా తల్లి 2వ పెళ్లి చేసుకోవాల్సి రావటం వల్ల కుటుంబంలో కొన్ని గొడవలు జరుగుతూ వెళ్లేవి. ఈ విషయం చిన్న వయసులోనే మణికంఠకు తెలిసింది. మణికంఠకి అలాగే అతని సవతి తండ్రికి అస్సలు పడేది కాదు. వీళ్ళిద్దరి మధ్య కూడా ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉండేవి. అలా ఒక పక్క అతని జీవితం కష్టంగా కొనసాగుతుండగానే అతడికి యాక్టింగ్ పైన ఉన్న ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలో ప్రయత్నించడం మొదలు పెట్టాడు. కానీ ఎక్కడా కూడా అతను ఊహించినట్టుగా మంచి అవకాశాలైతే రాలేదు. అలా నిరాశలో మణికంఠ జీవితం కొనసాగుతూ ఉండగా ఊహించని విధంగా ఒక్కసారిగా అతను ఎంతో ఇష్టంగా చూసుకునే తన అమ్మగారు చనిపోయారు. దానితో అతనికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. కానీ మణికంఠ అతని మనసుని కొంతవరకు నిబ్బరంగా మార్చుకుని అతని జీవితాన్ని కొనసాగించాడు. దానికి కారణం మణికంఠ అమ్మగారు చనిపోయే ముందు అతనికి చెప్పిన మాటలు. అవే తాను ప్రస్తుతం చనిపోయినప్పటికీ భవిష్యత్తులో మరల తిరిగి అతడికే పుడతాను అని చెప్పడం. ఆ విధంగానే మణికంఠ పెళ్లి చేసుకోవడం, దాని తర్వాత కొంతకాలానికే అతని అమ్మ పాప రూపంలో మరలా అతడికి పుట్టడం కూడా జరిగింది. ఇక అతనికి తన అమ్మే జన్మించింది అని మణికంఠ ఆనందపడే లోపే తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఆ తర్వాత మణికంఠకి అలాగే అతడి భార్యకి మధ్య గొడవలు జరగగా అతడు తన భార్యకి దూరంగా ఉంటూ బ్రతకవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మణికంఠ మరియు అతడి భార్య దూరంగా ఉంటూనే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒకరికి మరొకరు సహాయంగా నిలిచే పరిస్థితి ఉన్నప్పటికీ అతడికి పుట్టిన కూతురికి దూరం అయిన బాధలో అతడి జీవితం గడపవలసి వస్తుంది. అతడికి పుట్టిన కూతురికి దూరమైన బాధలో అతడి జీవితం గడపవలసి వచ్చింది. అలాంటి డిప్రెషన్ లో ఉన్నప్పుడే మణికంఠకి బిగ్ బాస్ అవకాశం వచ్చిందంట. అయితే ఇలా డిప్రెషన్ లో ఉన్న సమయంలో కూడా మణికంఠ బిగ్ బాస్ ని ఒప్పుకొని ఆ షోలోకి రావడానికి కారణం లేకపోలేదు. ఒకటి, అతడు తన కూతురు కోసం కొంత డబ్బు సంపాదించాలనుకోవడం అయితే, 2 తన కూతురు అతడి గురించి గొప్పగా చెప్పుకునేలా తనని తాను మార్చుకోవాలనుకోవడం. కానీ ఇప్పటి వరకు గడిచిన ఎపిసోడ్లు చూస్తున్నట్లయితే మాత్రం ఎక్కువ కాలం మణికంఠ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగడం కష్టమే అన్నట్లు అనిపిస్తుంది. మరి మణికంఠ విషయంలో మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.